వెల్కమ్ టు మెగానైన్ టీవీ. అల్లర్లు దాడులతో పాకిస్తాన్లో నెత్తురు పారుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ పాలిట సింహ స్వప్నంగా మారిన బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా బలూచిస్తాన్ హోంమంత్రి మీర్ జియావుల్లా కాన్వాయ్పై గుర్తు తెలియని దుండగులు భీకర దాడికి పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో మంత్రి సురక్షితంగా బయటపడినప్పటికీ ఆయనకు రక్షణగా ఉన్న ఇద్దరు భద్రతా సిబ్బంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. పాక్ స్వాతంత్ర దినోత్సవం రోజునే ఏకంగా ఒక హోంమంత్రి టార్గెట్గా దాడి జరగడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. అసలు ఈ దాడి ఎలా జరిగింది? దీని వెనక ఉన్నది ఎవరు? బలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ మీద ఎందుకు అంత కసితో రగిలిపోతున్నారు? ఇప్పుడు చూద్దాం. బలూచిస్తాన్ రాష్ట్ర హోంమంత్రి మీర్ జియావుల్లా తన కాన్వాయ్తో కలత్ ప్రాంతం నుంచి రాజధాని క్వెట్వాకి వెళ్తున్నారు. మార్గ మధ్యలో ఉన్న ఖడ్కోచా గోరు అనే పర్వత ప్రాంతంలో కాన్వాయ్ చేరుకోగానే ముందుగానే అక్కడ కాపు కాసిన కొందరు సాయుధ దుండగులు ఒక్కసారిగా మంత్రి వాహనాల లక్ష్యంగా తూటాల వర్షం కురిపించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో మంత్రి భద్రతా సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమై ఎదురుకాల్పులు ప్రారంభించారు. పోలీసులకు ఆ దుండగులకు మధ్య దాదాపు 20 నిమిషాల పాటు భీకర పోరు జరిగింది. ఈ కాల్పుల మోతతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో కాన్వాయ్లోని పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తుంది. ఈ భీకర కాల్పుల్లో మంత్రికి రక్షణగా ఉన్న భద్రతా దళాలకు చెందిన 2 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన క్షతగాత్రులను అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు హోంమంత్రి మీర్ జియావుల్లా ఈ దాడి నుంచి సురక్షితంగా బయటపడటంతో పాక్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక దాడికి పాల్పడిన నిందితులు ఆ పర్వత ప్రాంతం గుండా అక్కడి నుంచి పరారయ్యారు. వారిని పట్టుకోవడానికి అదనపు భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఏకంగా హోంమంత్రి మీదకే గురిపెట్టి కాల్పులు జరపడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. కాగా ఈ దాడులకు ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత వహిస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక పోలీసులు హెచ్చరించారు. అయితే ఈ పక్కా ప్లాన్డ్ అటాక్ వెనుక ఖచ్చితంగా బలోచ్ లిబరేషన్ ఆర్మీ హస్తం ఉండొచ్చని స్థానిక పోలీసులు, పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు బలంగా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే బలూచిస్తాన్ ప్రావిన్స్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా అత్యంత చురుగ్గా పనిచేస్తున్న సాయుధ వేర్పాటు సంస్థ బిఎల్ఏ మాత్రమే. ఆ ప్రావిన్స్లో ఏ ప్రభుత్వాధికారి కదిలినా వాళ్ల కన్ను పడాల్సిందే. అసలు బలూచిస్తాన్ ప్రజలకు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎందుకు పడటం లేదో మనం తెలుసుకోవాలి. బలూచిస్తాన్ ప్రావిన్సు సహజ వనరులకు, ఖనిజ సంపదకు పెట్టింది పేరు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా అక్కడి వనరులను దోచుకుంటూ చైనా దేశానికి అప్పగిస్తుంది. అక్కడి ప్రజలను మాత్రం తీవ్ర పేదరికంలో ఉంచుతుంది. అందుకే తమకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, తమ ప్రాంతంలోని సహజ వనరులపై తమకే పూర్తి నియంత్రణ ఉండాలని బలోచ్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే బలూచిస్తాన్లోని వేర్పాటువాదులు తమకు తాముగా స్వాతంత్రం ప్రకటించుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తరచూ సైనిక, పారామిలిటరీ, ఇతర ప్రభుత్వ సంస్థలను లక్ష్యంగా చేసుకుని వారు దాడులకు తెగబడుతున్నారు. బిఎల్ఏ గ్రూపును పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించినప్పటికీ బలోచ్ ప్రజలు మాత్రం వారిని తమ విముక్తి కోసం పోరాడే స్వాతంత్ర సమరయోధులుగా చూస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం నాడు జరిగిన ఈ ఘటన పాకిస్తాన్ ప్రభుత్వ వైఫల్యాన్ని మరోసారి ప్రపంచం ముందు ఎత్తిచూపుతుంది. సొంత రాష్ట్రంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న పాక్ పక్క దేశాల మీద పడి ఏడవడం మానేసి తమ అంతర్గత భద్రతను చూసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బలూచిస్తాన్లో జరుగుతున్న ఈ పోరాటం మున్ముందు ఇంకెంత తీవ్ర రూపం దాల్చుతుందో చూడాలి.